ఓం శాంతి. ఈరోజు అవ్యక్త బాప్దాద మురళి. డేట్ 2 మార్చ్ 2025. రివైజ్ కోర్స్ డేట్ 15 అక్టోబర్ 2004. మురళి హెడ్లైన్: ఒక్కరిని ప్రత్యక్షం చేసేందుకు ఏకరస స్థితిని తయారు చేసుకోండి. స్వమానంలో ఉండండి. అందరికీ గౌరవాన్ని ఇవ్వండి. ఈరోజు బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకంలో 3 మెరుస్తున్న భాగ్య నక్షత్రాలను చూస్తున్నారు. 1 పరమాత్మ పాలన యొక్క భాగ్యము, 2 పరమాత్మ చదువు యొక్క భాగ్యము, 3 పరమాత్మ వరదానాల భాగ్యము. ఇలాంటి 3 నక్షత్రాలను అందరి మస్తకం మధ్యలో చూస్తున్నారు. మీరు కూడా మెరుస్తున్న మీ భాగ్య నక్షత్రాలను చూసుకుంటున్నారా? కనిపిస్తున్నాయా? ఇలాంటి శ్రేష్ఠ భాగ్య నక్షత్రాలు పూర్తి విశ్వంలో మరెవ్వరి మస్తకంలో కూడా మెరుస్తూ కనిపించవు. ఈ భాగ్య నక్షత్రాలైతే అందరి మస్తకంలో మెరుస్తున్నాయి. కానీ మెరుపులో అక్కడక్కడ తేడా కనిపిస్తూ ఉంది. కొందరివి చాలా శక్తిశాలిగా మెరుస్తున్నాయి, కొందరివి మధ్యస్థంగా మెరుస్తున్నాయి. భాగ్య విధాత అయితే భాగ్యం పిల్లలందరికీ ఒకే సమానంగా ఇచ్చారు. ఎవరికి ప్రత్యేకంగా ఇవ్వలేదు. పాలన కూడా ఒకే సమానంగా, చదువు కూడా ఒకేసారి, వరదానాలు కూడా ఒకే సమానంగా అందరికీ లభించాయి. మొత్తం విశ్వంలోని మూల మూలలో సదా ఒకే చదువు చదివించబడుతుంది. ఒకే మురళి, ఒకే తేదీ మరియు అమృతవేళ సమయం కూడా వారి వారి దేశాల లెక్కతో ఉన్నప్పటికీ ఒకటే ఉంటుంది. వరదానం కూడా ఒకటే ఉంటుంది. స్లోగన్ కూడా ఒకటే ఉంటుంది. తేడా ఏమైనా ఉంటుందా? అమెరికా మరియు లండన్లో తేడా ఉంటుందా? ఉండదు. మరి తేడా ఎందుకుంది? నలువైపులా అమృతవేళలో పాలన కూడా బాప్దాదా ఒక్కరే చేస్తారు. నిరంతర స్మృతి యొక్క విధి కూడా అందరికీ ఒకే విధంగా లభిస్తుంది. మరి నెంబర్ వారుగా ఎందుకున్నారు? విధి ఒక్కటే కానీ సిద్ధిని ప్రాప్తి చేసుకోవటంలో తేడా ఎందుకుంది? నలువైపులా ఉన్న పిల్లలపై బాప్దాదాకు ప్రేమ కూడా ఒకే సమానంగా ఉంది. పురుషార్థ అనుసారంగా చివరి నెంబర్లో ఉన్నప్పటికీ ఆ చివరి నెంబర్ వారిపై కూడా బాప్దాదాకు అదే ప్రేమ ఉంటుంది. ఇంకా ప్రేమతో పాటు చివరి నెంబర్ వారిపై ఈ చివరిలో ఉన్నవారు కూడా ఫాస్ట్గా వెళ్ళి ఫస్ట్లో రావాలని దయ కూడా ఉంటుంది. మీరందరూ దూరాల నుండి వచ్చి చేరుకున్నారు. ఎలా చేరుకున్నారు? పరమాత్మ ప్రేమ ఆకర్షించి తీసుకొచ్చింది కదా. ప్రేమ అనే దారంతో లాగబడి వచ్చేశారు. కనుక బాప్దాదాకు అందరిపై ప్రేమ ఉంది. ఇలా భావిస్తున్నారా? లేక నాపై ప్రేమ ఉందా లేక తక్కువ ఉందా అనే ప్రశ్న తలెత్తుతుందా? బాప్దాదాకు పిల్లలందరిపై ఒకరికంటే మరొకరిపై ప్రేమ ఎక్కువగానే ఉంది. ఈ పరమాత్మ ప్రేమయే పిల్లలందరి విశేష పాలనకు ఆధారము. ప్రతి ఒక్కరూ ఏమని భావిస్తారు? తండ్రిపై నా ప్రేమ ఎక్కువ అని భావిస్తారా? లేక ఇతరులకు ఎక్కువ ప్రేమ, నాకు తక్కువ అని భావిస్తారా? ఇలా ఏమైనా భావిస్తున్నారా? నాకే ఎక్కువ ప్రేమ ఉందని భావిస్తారు కదా. ఇలాగే అంటారు కదా. పాండవులు ఇలాగే అంటారు కదా. ప్రతి ఒక్కరూ మేరా బాబా అని అంటారు. అంతేగాని సెంటర్ ఇన్ఛార్జ్ యొక్క బాబా, దాదీ యొక్క బాబా, జానకి దాదీ యొక్క బాబా అని అంటారా? అలా అనరు. మేరా బాబా అని అంటారు. ఎప్పుడైతే నా బాబా అని అన్నారో బాబా కూడా నా పిల్లలు అని అన్నారు. ఈ ఒక్క మేరా అనే శబ్దం ద్వారా పిల్లలు తండ్రి వారిగా మరియు తండ్రి పిల్లల వారిగా అయిపోయారు. ఏమైనా శ్రమ అనిపించిందా? కొద్దిగా అనిపించిందా? అనిపించలేదా? అప్పుడప్పుడు ఏమైనా అనిపిస్తుందా? అనిపించిందా? అనిపిస్తుంది. శ్రమ అనిపించినప్పుడు ఏం చేస్తారు? అలసిపోతారు. మనసు నుండి ప్రేమతో మేరా బాబా అని అనండి. అప్పుడు
శ్రమ అనేది ప్రేమలోకి మారిపోతుంది. మేరా బాబా అని అంటూనే మీ ధ్వని బాబా వద్దకు చేరుకుంటుంది మరియు బాబా అదనపు సహాయం చేస్తారు. కానీ మనసుతో అనాలి, నోటితో కాదు. ఇది మనసు యొక్క వ్యాపారం. మనసు యొక్క వ్యాపారం చేయటంలో తెలివైన వారే కదా. వస్తుంది కదా, వెనుక ఉన్న వారికి వస్తుందా? అందుకే చేరుకున్నారు కదా. కానీ అందరికంటే దూరదేశీలు ఎవరు? అమెరికా వారా? అమెరికా వారు దూరదేశీలా లేక బాబా దూరదేశీనా? అమెరికా అయితే ఈ ప్రపంచంలోనే ఉంది, బాబా అయితే వేరే ప్రపంచం నుండి వస్తారు. కనుక అందరికంటే దూరదేశీ ఎవరు? అమెరికా కాదు. అందరికంటే దూరదేశీ బాప్దాదాయే. ఒకరు ఆకారవతనం నుండి వస్తారు, ఒకరు పరంధామం నుండి వస్తారు. కనుక వాటి ముందు అమెరికా దూరమేమీ కాదు. కనుక ఈరోజు దూరదేశీ అయిన తండ్రి ఈ సాకార ప్రపంచంలోని దూరదేశీ పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. ఈరోజు మా కోసం బాప్దాదా వచ్చారనే నష ఉంది కదా. భారతవాసీలైతే తండ్రి వారిగా ఉండనే ఉన్నారు. కానీ విశేషంగా డబల్ విదేశీని చూసి బాప్దాదా సంతోషిస్తారు. ఎందుకు సంతోషిస్తారు? బాప్దాదా చూశారు, భారతదేశంలో అయితే బాబా వచ్చారు కనుక భారతవాసులకు ఈ అదనపు నష ఉంటుంది. కానీ డబల్ విదేశీలపై ప్రేమ ఎందుకంటే భిన్న భిన్న సంస్కృతుల్లో ఉంటున్న బ్రాహ్మణ సంస్కృతిలోకి పరివర్తన అయిపోయారు కదా. ఇది భారతీయుల కల్చర్, ఇది మా కల్చర్ అనే సంకల్పం అయితే ఇప్పుడు రాదు కదా. ఇప్పుడు అందరూ ఒకే కల్చర్ వారిగా అయిపోయారని బాప్దాదా చూస్తున్నారు. ఏ దేశం వారైనా భలే శరీరపరంగా భిన్న భిన్న దేశాలు ఉండవచ్చు, కానీ ఆత్మ అయితే బ్రాహ్మణ కల్చర్కు చెందిందిగా అయిపోయింది. డబల్ విదేశీలకు చెందిన ఒక విషయం బాప్దాదాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అది ఏదో తెలుసా? త్వరగా సేవ చేయటంలో మునిగిపోయారు. ఇంకా చెప్పండి, ఉద్యోగం కూడా చేస్తారు, సేవ కూడా చేస్తారు. అలా ఇండియాలో కూడా చేస్తారు, ఇండియాలో కూడా ఉద్యోగం చేస్తారు. ఏం జరిగినా సత్యంగా తమ బలహీనతను వినిపిస్తారు. స్పష్టవాదులు. అయితే ఇండియా వారు స్పష్టవాదులు కాదా? బాప్దాదా చూశారు, దూరంగా ఉన్నారు, కానీ తండ్రిపై ప్రేమ కారణంగా ప్రేమలో మెజారిటీ పాస్ అయ్యారు. భారతదేశానికైతే ఈ భాగ్యం ఉండనే ఉంది. కానీ దూరంగా ఉన్నప్పటికీ ప్రేమలో అందరూ పాస్ అయ్యారు. ప్రేమలో శాతం ఉంటుందా అని బాప్దాదా అడుగుతున్నారు. తండ్రిపై ప్రేమ అనే సబ్జెక్ట్లో శాతం ఉందా? ప్రేమలో 100% ఉందని భావించేవారు చేతులెత్తండి. అందరూ చేతులెత్తుతారు. భారతవాసులు ఎత్తటం లేదా? చూడండి, తండ్రి భారతదేశంలో రావటం అనేది భారతవాసులకు లభించిన అన్నిటికంటే గొప్ప భాగ్యం. ఇందులో తండ్రికి అమెరికా నచ్చలేదు, కానీ భారతదేశం నచ్చింది. అమెరికాకు చెందిన గాయత్రి అక్కయ్య ఎదురుగా కూర్చుని ఉంది కనుక అమెరికా అని చెప్తున్నాను. కానీ దూరంగా ఉంటున్నా కూడా ప్రేమ మంచిగా ఉంది. సమస్యలైతే వస్తాయి, కానీ బాబా బాబా అని అంటూ వాటిని తొలగించుకుంటారు. ప్రేమలో అయితే బాప్దాదా కూడా పాస్ చేశారు. ఇప్పుడు ఎందులో పాస్ అవ్వాలి కదా. అయ్యారు మరియు అవ్వాలి కూడా. వర్తమాన సమయానుసారంగా బాప్దాదా ఏం కోరుకుంటున్నారు అంటే, ఎలాగైతే ప్రేమ శక్తిలో అందరూ చేతులెత్తుతారో, అందరూ ఎత్తుతారు కదా, అలాగే పిల్లలు ప్రతి ఒక్కరిలో స్వపరివర్తన శక్తి యొక్క శాతం కూడా అంతే తీవ్రగతితో ఉందా? ఇందులో సగం చేతిని ఎత్తుతారా లేక పూర్తిగా ఎత్తుతారా? ఎలా ఎత్తుతారు? పరివర్తన చేసుకుంటున్నారు, కానీ సమయం పడుతుంది. సమయం యొక్క సమీపత అనుసారంగా స్వపరివర్తన శక్తి ఎంత తీవ్రంగా ఉండాలి అంటే, కాగితంపై బిందువు ఉంచటంలో ఎంత సమయం పడుతుంది? బిందువు ఉంచటంలో ఎంత సమయం పడుతుంది? సెకండ్ కూడా పట్టదు. కరెక్టే కదా. మరి
అలాంటి తీవ్ర వేగం ఉందా? ఇందులో చేతులెత్తమని చెప్పేదా? ఇందులో సగం చేతినే ఎత్తుతారు. సమయం యొక్క వేగం తీవ్రంగా ఉంది కనుక స్వపరివర్తన శక్తి కూడా అంత తీవ్రంగా ఉండాలి. పరివర్తన అని ఎప్పుడైతే అంటారో అప్పుడు పరివర్తన అనే పదానికి ముందు స్వ అనే పదాన్ని సదా గుర్తుంచుకోండి. కేవలం పరివర్తన కాదు, స్వపరివర్తన. పిల్లలు తండ్రితో సంస్కార పరివర్తన ద్వారా సంసార పరివర్తన చేస్తాము అని 1 సంవత్సరం కోసం ప్రతిజ్ఞ చేశారు. ఇది బాప్దాదాకు గుర్తుంది. మీకు గుర్తుందా? మరి సంస్కార పరివర్తన ద్వారా సంసార పరివర్తన యొక్క సంవత్సరాన్ని జరుపుకున్నారా? ప్రపంచంలోని పరిస్థితులు అతిలోకి వెళ్తున్నాయి, కానీ సంస్కారాల పరివర్తన వేగం అంత తీవ్రంగా ఉందా? సాధారణంగా విదేశం యొక్క విశేషత ఏమి అంటే విదేశంలో అన్నీ వేగంగా నడుస్తాయి, వేగంగా చేస్తారు. మరి సంస్కార పరివర్తనలో వేగంగా ఉన్నారా అని బాప్దాదా ప్రశ్నిస్తున్నారు. కనుక బాప్దాదా ఇప్పుడు స్వపరివర్తన యొక్క వేగం ఇంకా తీవ్రంగా అవ్వాలని కోరుకుంటున్నారు. బాప్దాదా ఏం కోరుకుంటున్నారు అని అందరూ అడుగుతారు కదా. మీరు పరస్పరంలో ఆత్మీక సంభాషణ చేసినప్పుడు బాప్దాదా ఏం కోరుకుంటున్నారు అని ఒకరినొకరు ప్రశ్నించుకుంటారు కదా. కనుక బాప్దాదా ఇదే కోరుకుంటున్నారు. సెకండ్లో బిందువు పెట్టాలి. ఎలాగైతే కాగితంపై బిందువు పడుతుంది కదా, అలా దానికంటే కూడా వేగంగా పరివర్తనలో ఏదైతే ఆ యథార్థత ఉందో దానికి బిందువు పెట్టాలి. బిందువు పెట్టడం వస్తుందా? వస్తుంది కదా. కానీ అప్పుడప్పుడు ప్రశ్నార్థకంగా అయిపోతుంది. మీరేమో బిందువు పెడతారు, కానీ అది ప్రశ్నార్థకంగా అయిపోతుంది. ఇది ఎందుకు, ఇది ఏమిటి, ఎందుకు ఏమిటి అనేవి బిందువును ప్రశ్నార్థకంగా మార్చేస్తాయి. వై వై అని అనకండి, అంటే ఎందుకు ఎందుకు అని అనకండి. బాప్దాదా ఇంతకుముందు కూడా వినిపించారు. ఏం చేయాలి? ఫ్లై అంటే ఎగరాలి. వాహ్ వాహ్ అని అనాలి, లేక ఎగరాలి. వై వై అని అనకండి. వై వై అనేది త్వరగా వచ్చేస్తుంది కదా, వచ్చేస్తుందా? వై అనేది వచ్చినప్పుడు దానిని వాహ్ వాహ్గా చేసేయండి. ఎవరైనా ఏమైనా చేసినప్పుడు, ఏమైనా అన్నప్పుడు వాహ్ డ్రామా వాహ్ అని అనండి. మీరెందుకు చేస్తారు, మీరెందుకు అంటారు అని అనుకోకండి. వీరు చేస్తే నేను చేస్తాను అని అనుకోకండి. ఈ రోజుల్లో బాప్దాదా ఏం చూశారో వినిపించమంటారా? పరివర్తన చేసుకోవాలి కదా. ఇప్పటి రిజల్ట్లో విదేశంలో కానీ భారతదేశంలో కానీ 2 వైపులా ఒక విషయం యొక్క అల ఉంది. అది ఏది? ఇది జరగాలి, ఇది లభించాలి, వీరు ఇది చెయ్యాలి, ఏదైతే నేను ఆలోచిస్తానో చెప్తానో అది జరగాలి. ఇలా చాహియే చాహియే అనేది సంకల్పం మాత్రంలో ఉండిన, అంటే కావాలి కావాలి అనేది సంకల్పం మాత్రంలో ఉండిన ఈ వ్యర్థ సంకల్పాలు సమర్థంగా తయారు కానివ్వవు. బాప్దాదా అందరి వ్యర్థం యొక్క చాట్ను కొంత సమయానికి గమనించారు, చెక్ చేశారు. బాప్దాదా వద్ద శక్తిశాలి మిషనరీ ఉంది కదా. మీ వద్ద ఉన్నటువంటి కంప్యూటర్ కాదు, మీ కంప్యూటర్ అయితే తిడుతుంది కూడా, కానీ బాప్దాదా వద్ద గల చెకింగ్ మిషనరీ చాలా వేగవంతమైనది. బాప్దాదా చూశారు. మెజారిటీ పిల్లల్లో పూర్తి రోజంతట్లో మధ్య మధ్యలో వ్యర్థ సంకల్పాలు నడుస్తున్నాయి. వ్యర్థ సంకల్పాల బరువు ఎక్కువగా ఉంటుంది, సమర్థ సంకల్పాల బరువు తక్కువగా ఉంటుంది. కనుక వ్యర్థ సంకల్పాలు ఏవైతే మధ్య మధ్యలో నడుస్తున్నాయో అవి బుద్ధిని బరువుగా చేసేస్తాయి, పురుషార్థాన్ని కూడా బరువుగా చేసేస్తాయి. బరువుగా ఉంటాయి కనుక అవి తమ వైపుకు ఆకర్షించుకుంటాయి. శుభ సంకల్పాలు స్వావున్నతికి లిఫ్ట్ వంటివి. వ్యర్థ సంకల్పాలు కిందకు తోస్తాయి. అవి తక్కువగా ఉన్న కారణంగా,
అంటే శుభ సంకల్పాలు తక్కువగా ఉన్న కారణంగా శ్రమ చేయవలసి ఉంటుంది. కేవలం 2 మాటలను గుర్తుంచుకోండి. వ్యర్థాన్ని సమాప్తం చేసేందుకు అమృత వేళ నుండి రాత్రి వరకు 2 విషయాలను సంకల్పంలో, మాటల్లో, కర్మల్లో, కార్యంలో ఉపయోగించండి. ప్రాక్టికల్లోకి తీసుకురండి. ఆ 2 విషయాలు స్వమానము మరియు సన్మానము. స్వమానంలో ఉండాలి మరియు సన్మానం ఇవ్వాలి. ఎవరెలా ఉన్నా మనం సన్మానం ఇవ్వాలి. సన్మానం ఇవ్వాలి, స్వమానంలో స్థితమవ్వాలి. స్వమానంలో ఉండాలి మరియు సన్మానం ఇవ్వాలి. రెండిట్లో బ్యాలెన్స్ ఉండాలి. అప్పుడప్పుడు స్వమానంలో ఎక్కువగా ఉంటారు, అప్పుడప్పుడు సన్మానం ఇవ్వటంలో లోటు వచ్చేస్తుంది. ఎవరైనా సన్మానం ఇస్తే నేను ఇస్తాను అని అనుకోరాదు. నేను దాతగా అవ్వాలి. శివశక్తి పాండవ సేన అయిన మీరు దాత యొక్క పిల్లలు, దాతలు. వారు ఇస్తే నేను ఇస్తాను అని అంటే అది వ్యాపారం అయిపోతుంది, దాతలు కావటం కాదు. మరి మీరు వ్యాపారస్తులా లేక దాతలా? దాతలు ఎప్పుడూ తీసుకోరు. మీ వృత్తి మరియు దృష్టిలో ఈ లక్ష్యాన్ని ఉంచుకోండి. నేను ఇతరులు కాదు, నేను సదా ప్రతి ఆత్మ పట్ల, అనగా వారు అజ్ఞానులు కానీ జ్ఞాని ఆత్మలు కానీ సర్వుల పట్ల శుభభావన, శుభకామన ఉంచుకోవాలి. అజ్ఞానుల పట్ల అయితే శుభభావన ఉంచుకుంటున్నారు, కానీ జ్ఞాని ఆత్మల పట్ల పరస్పరంలో ప్రతి సమయం శుభభావన, శుభకామన ఉండాలి. మీ వృత్తి, దృష్టి ఈ విధంగా అయిపోవాలి. కంటిలో స్థూలమైన బిందువు ఉంటుంది కదా, అది ఎప్పుడైనా మాయమైపోతుంది. కళ్ళ నుండి బిందువు మాయమైపోతే ఎలా అయిపోతారు? చూడగలుగుతారా? కనుక ఎలాగైతే కనుల్లో బిందువు ఉందో అలా బిందువులైన ఆత్మ మరియు తండ్రి కూడా నయనాలలో ఇమిడిపోయి ఉండాలి. ఎలాగైతే చూసేటటువంటి బిందువు ఎప్పుడు మాయమవ్వదో అలా ఆత్మ మరియు తండ్రి స్మృతి యొక్క బిందువు మీ వృత్తి నుండి, దృష్టి నుండి మాయమవ్వకూడదు. తండ్రిని అనుసరించాలి కదా. ఎలాగైతే తండ్రి దృష్టి లేక వృత్తిలో ప్రతి పుత్రుని పట్ల స్వమానము మరియు సన్మానము ఉందో అలాగే మీ దృష్టి, వృత్తిలో కూడా స్వమానము, సన్మానము ఉండాలి. ఏదైతే మీ మనసులో వీరు మారాలి, ఇది చేయకూడదు, ఇది ఇలా జరగాలి అని అనుకుంటారో అది శిక్షణ ఇవ్వటం ద్వారా జరగదు. కానీ సన్మానం ఇచ్చినట్లయితే ఇది జరగాలి, వీరు మారాలి, వీరు ఇలా చేయాలి అని మీ మనసులో ఏదైతే సంకల్పం ఉందో వారు అలాగే చేయటం ప్రారంభిస్తారు. వృత్తి ద్వారా పరివర్తన అవుతారు, చెప్పటం ద్వారా పరివర్తన అవ్వరు. కనుక ఏం చేస్తారు? స్వమానము మరియు సన్మానము 2 గుర్తుంటాయా లేక కేవలం స్వమానం గుర్తుంటుందా? సన్మానం ఇవ్వటం అనగా సన్మానం తీసుకోవటం. ఎవరికైనా గౌరవాన్ని ఇవ్వటం అనగా గౌరవనీయులుగా అవ్వటం. ఆత్మీక ప్రేమకు గుర్తు ఇతరుల లోపాలను తమ శుభభావన, శుభకామనల ద్వారా పరివర్తన చేయటం. వర్తమాన సమయంలో మీ దయాహృదయ స్వరూపాన్ని తయారు చేసుకోండి అని బాప్దాదా ఇప్పుడు చివరి సందేశాన్ని కూడా పంపించారు. చివరి జన్మలో కూడా మీ జడచిత్రాలు దయాహృదయులుగా అయి భక్తులపై దయ చూపిస్తున్నాయి. చిత్రాలే ఇంత దయాసంపన్నంగా ఉన్నప్పుడు ఇక చైతన్యంలో ఎలా ఉంటారు? చైతన్యమైన మీరు దయా ఖజానాలు. దయా ఖజానాగా తయారవ్వండి. ఎవరు వచ్చినా దయ చూపించాలి. ఇదే ప్రేమకు గుర్తు. ఇలా చేయాలి కదా, లేక కేవలం వినాలా? చేయాల్సిందే, తయారవ్వాల్సిందే. కనుక బాప్దాదా ఏం కోరుకుంటున్నారు అనే మీ ప్రశ్నకు జవాబు ఇస్తున్నాను. మీరు ప్రశ్నిస్తారు కదా, కనుక బాప్దాదా జవాబిస్తున్నారు. వర్తమాన సమయంలో భారతదేశంలో కానీ విదేశంలో కానీ సేవలో వృద్ధి బాగా జరుగుతోంది. కానీ బాప్దాదా ఏం కోరుకుంటున్నారు అంటే
ఏదైనా విశేషమైన కార్యాన్ని చేసి చూపించే నిమిత్త ఆత్మను ఎవరినైనా తయారు చేయండి. ఇప్పటి వరకు ఏదైతే చేయాలనుకుంటున్నారో దాన్ని చేసి చూపించే సహయోగాన్ని ఎవరినైనా తయారు చేయండి. ప్రోగ్రామ్స్ అయితే చాలా చేశారు. ఎక్కడికెక్కడైతే ప్రోగ్రామ్స్ చేశారో అవి చేసిన వారందరికీ బాప్దాదా అభినందనలు తెలుపుతున్నారు. ఇప్పుడు ఇంకా ఏదైనా నవీనతను చూపించండి. వారు మీ తరపున మీ సమానంగా తండ్రిని ప్రత్యక్షం చేయాలి. ఇది పరమాత్మ చదివించే చదువు అని నోటి నుండి వెలువడాలి. హృదయం నుండి బాబా బాబా అనే శబ్దం వెలువడాలి. సహయోగులుగా అయితే అవుతున్నారు. కానీ ఇప్పుడు ఇంకా ఉండిపోయిన విషయం ఏమంటే ఇదొక్కటే 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 అనే ధ్వని వ్యాపించాలి. బ్రహ్మకుమారీలు మంచి పని చేస్తున్నారు, చేయగలరు అని అనేంతవరకు వచ్చింది. కానీ ఇదొక్కటే పరమాత్మ జ్ఞానము అనే ధ్వని రావాలి. తండ్రిని ప్రత్యక్షం చేసేవారు నిర్భయంగా చెప్పాలి, పరమాత్మ ఈ కార్యాన్ని చేయిస్తున్నారు, ఇది పరమాత్మ కార్యము అని చెప్తున్నారు. కానీ ఏ పరమాత్మ తండ్రినైతే అందరూ పిలుస్తున్నారో ఇది వారి జ్ఞానము అని వారు చెప్పాలి. ఇప్పుడు దీన్ని అనుభవం చేయించండి. మీ మనసులో ప్రతి సమయం ఏముంటుంది? బాబా 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 అని ఉంటుంది. ఇలాంటి గ్రూప్ ఏదైనా వెలువడాలి. మంచిగా చేస్తున్నారు, చేయగలరు అనేంతవరకు పరివర్తన జరిగింది. కానీ ఒక్కరే 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 అనే ధ్వని రావటమే అంతిమ పరివర్తన. ఎప్పుడైతే బ్రాహ్మణులు ఏకరస స్థితి గలవారిగా అవుతారో అప్పుడే ఇది జరుగుతుంది. ఇప్పుడు స్థితి మారుతూ ఉంటుంది. ఏకరస స్థితి బాబాను ప్రత్యక్షం చేస్తుంది, సరేనా? కనుక డబల్ విదేశీలు ఉదాహరణగా అవ్వండి. సన్మానం ఇవ్వటంలో, స్వమానంలో ఉండటంలో ఉదాహరణగా అవ్వండి. నెంబర్ తీసుకోండి. ఎలాగైతే మోహాజిద్ పరివారం యొక్క ఉదాహరణ చెప్తారు కదా, అందులో నౌకర్లు కూడా మొహాజితులే అని చెప్తారో అలా మీరు ఎక్కడికి వెళ్ళినా, అమెరికా వెళ్ళినా, ఆస్ట్రేలియా వెళ్ళినా, ప్రతి దేశంలో మిమ్మల్ని ఏకరస స్థితి, ఏకమతము, స్వమానంలో ఉండేవారు, సన్మానం ఇచ్చేవారు అని అందరూ చెప్పాలి. ఇందులో నెంబర్ తీసుకోండి. తీసుకోగలరు కదా? అచ్చా, బాప్దాదా అందరికీ యాద్ ప్యార్ చెప్తున్నారు. నలువైపులా తండ్రి నయనాలలో ఇమిడిపోయి ఉన్న కంటి పాపలైన పిల్లలకు, సదా ఏకరస స్థితిలో స్థితమై ఉండే పిల్లలకు, సదా భాగ్య నక్షత్రాన్ని మెరిపించే భాగ్యశాలి పిల్లలకు సదా ఈరోజు వరదానము. సత్యమైన సహచరుని యొక్క తోడును తీసుకునే సర్వుల నుండి న్యారే ప్యారే నిర్మోహీ భవ. ప్రతిరోజు అమృతవేళ సర్వ సంబంధాల సుఖాన్ని బాప్దాదా నుండి తీసుకుని ఇతరులకు దానమివ్వండి. సర్వ సుఖాలకు అధికారులుగా అయి ఇతరులను కూడా అధికారులుగా చేయండి. ఏ పని ఉన్నా అందులో సాకార సహచరులు గుర్తు రాకూడదు. మొదట తండ్రి స్మృతి రావాలి. ఎందుకంటే తండ్రియే మన సత్యమైన మిత్రుడు. సత్యమైన సహచరుని యొక్క తోడును తీసుకుంటే సహజంగానే సర్వుల నుండి అతీతంగా మరియు ప్రియంగా అయిపోతారు. ఎవరైతే సర్వ సంబంధాలతో ప్రతి కార్యంలో ఒక్క తండ్రిని స్మృతి చేస్తారో వారు సహజంగానే నిర్మోహులుగా అయిపోతారు. వారికి ఏ వైపు కూడా ఆకర్షణ అనగా లొంగుబాటు ఉండదు. కనుక మాయతో ఓటమి కూడా ఉండదు. స్లోగన్: మాయను చూసేందుకు లేక తెలుసుకునేందుకు త్రికాలదర్శిగా మరియు త్రినేత్రిగా అవ్వండి. అప్పుడు విజయులుగా అవుతారు. అవ్యక్త సూచన: సత్యత మరియు సభ్యతారూపీ సంస్కృతిని సొంతం చేసుకోండి. సత్యతకు గుర్తు సభ్యత. ఒకవేళ మీరు సత్యంగా ఉంటే
మీలో సత్యతాశక్తి ఉంటే సభ్యతను ఎప్పుడు వదలకండి. సత్యతను సిద్ధి చేయండి, కానీ సభ్యతతో చేయండి. ఒకవేళ సభ్యతను వదిలేసి అసభ్యతలోకి వచ్చి సత్యతను సిద్ధి చేయాలి అనుకుంటే ఆ సత్యం నిరూపణ అవ్వదు. అసభ్యతకు గుర్తు మొండితనము, సభ్యతకు గుర్తు నమ్రత. సత్యతను సిద్ధి చేసేవారు సదా స్వయం నమ్రచిత్తులుగా అయి సభ్యతాపూర్వక వ్యవహారం చేస్తారు. అచ్చా, ఓం శాంతి.